యోగాసనాలను ప్రారంభించేటప్పుడు గురువులను గౌరవిస్తూ ప్రార్థనా గీతంతో ప్రారంభించాలి. గురుర్బ్రహ్మా. యోగాసనాలను ప్రారంభించే ముందు వార్మప్ యాక్టివిటీస్ను చేయించాలి. తాడాసనం ఇది యోగాలో ఒక ముఖ్యమైన భంగిమ. దీనినే పర్వత భంగిమ అని కూడా అంటారు. ఇది భంగిమ, సమతుల్యత మరియు శరీర అమరికను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది వెన్నునొప్పి, జీర్ణ సమస్యలు మరియు శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వృక్షాసనం ఈ ఆసనం చేయడం వల్ల బ్యాలెన్సింగ్ పెరుగుతుంది, శ్వాస సమస్యలు దూరం అవుతాయి, కండరాలు బలంగా మారి టోన్ అవుతాయి, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. పాదహస్తాసనం ఈ ఆసనం ద్వారా ప్రయోజనాలు: జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది, ముక్కు మరియు గొంతు వ్యాధులకు సహాయపడుతుంది, జీవశక్తిని పెంచుతుంది. అర్ధచంద్రాసనం వెన్నెముక కండరాలను బలోపేతం చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఆందోళన, డిప్రెషన్ను తగ్గిస్తుంది. త్రికోణాసనం ఈ ఆసనం చేయడం వల్ల శరీరం, మనస్సు రిలాక్స్గా చేస్తుంది, రక్త ప్రసరణ కూడా పెంచి ఒత్తిడి, ఆందోళన, టెన్షన్, డిప్రెషన్ను తగ్గిస్తుంది. అర్ధ ఉష్ట్రాసనం వెన్ను, భుజాలు, ఛాతీ మరియు పొత్తి కడుపు కండరాలను సాగదీయడానికి సహాయపడుతుంది. భుజంగాసనం వెన్నెముకను బలోపేతం చేస్తుంది, ఛాతీ, భుజాలు మరియు ఉదరం విస్తరిస్తుంది, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. భ్రమరీ ప్రాణాయామం ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గిస్తుంది, మెదడుకు విశ్రాంతినిచ్చి ఏకాగ్రతను పెంచుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నాడీ శోధన ప్రాణాయామం ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది, రక్తపోటును నియంత్రిస్తుంది, శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, మనస్సును ప్రశాంతపరుస్తుంది. క్లోజింగ్ ప్రేయర్. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै